శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 2వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. ఎలీషా, నా వల్ల నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనందరం కూడా తెలిసిన రీతిలోనే మరి ఎలీషా ప్రవక్తగా ఉన్నటువంటి కాలంలో ఆయన యొక్క శిష్యరికంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త మరణించాడు. ప్రవక్త మరణించినప్పుడు ఆయన భార్య విధవరాలు కాబడింది. భర్త యొక్క ఎడబాటును బట్టి ఆమె పేదరిక స్థితిని, మరి భయంకరమైనటువంటి దరిద్ర స్థితిని అనుభవించిన పరిస్థితిలో ఒక దినాన మరి ప్రవక్త భార్య అయినటువంటి మరి ఈమె ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర తన యొక్క స్థితి అంతా కూడా జ్ఞాపకం చేసింది. ఎలీషా ప్రవక్త తన శిష్యుడికం చేసినటువంటి ఆ ప్రవక్త యొక్క భార్యతో జ్ఞాపకం చేసిన మాటని ఈ ఉదయం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వచనంలో మీరు గమనిస్తే ఎలీషా ఆమెను ఒక మాట అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుము. నీ ఇంటిలో నీకు ఏమి ఉన్నదో నాకు తెలియజెప్పుము. ఈ మాట మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల దగ్గరైనా దేవుని దగ్గరైనా ఎప్పుడు కూడా దాపరికం ఉండకూడదు. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏముందో ఏమి లేదో స్పష్టంగా దేవుని చెప్పాలి. మనం ప్రార్థన ద్వారా దేవుడు ఇప్పటివరకు మనకేమి ఇచ్చాడో, అయ్యా నా జీవితంలో నా కుటుంబానికి ఇది ఇచ్చారు, ఇవి ఇచ్చారు, ఇవి కలిగించారు, ఇవి పొందుకున్నాం, ఇవి అనుగ్రహించారు అని చెప్పేసి చెప్పాలి. రెండవ అనుభవం ఏంటంటే, ఏది కూడా దాచుకోకూడదు. లేనిదేంటో, మనకు కావాల్సింది ఏంటో అది కూడా చెప్పాలి. ఉన్నది చెప్పాలి, లేనిది కూడా మనం దాయకుండా ఖచ్చితంగా జ్ఞాపకం చేసేటువంటిది ఉండాలి. రెండవ తలంపు, అక్కడ ఉన్నటువంటి రెండవ మాట ఏంటంటే, ఎప్పుడైతే ఎలీషా ఆమెని మాట అనగానే, నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియపరచు అనగానే, వెంటనే ఆమె చెప్పిన మాట ఏంటంటే, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అంది. నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అని చెప్పింది. మీరు స్పిరిచువల్ ఎక్స్పర్ట్స్లో మీరు ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, నూనె అనేటువంటిది హోలీ స్పిరిట్కు, పరిశుద్ధాత్మకి సాదృశ్యం. నూనె అనేటువంటిది జీవానికి సాదృశ్యం అన్నమాట. ఆమె ఇంటిలో అన్నీ నిండుకొని ఉన్నాయి, కానీ ఆమె హృదయం మాత్రం ఉజ్జీవం అది ఎండిపోలేదు. ఆమె హృదయంలో ఉన్నటువంటి ప్రార్థన అనేటువంటి ఆ నూనె అనేటువంటి ఆ దీపం మాత్రం ఆరిపోలేదు. ఆమె ఖచ్చితంగానే, వాస్తవంగానే ఎలీషా అడగంగానే ఖచ్చితమైనటువంటి మాట చెప్పింది. అయ్యా, నా ఇంట్లో ఉన్నది మాత్రం ఇది ఈ నూనె కుండ ఉన్నది, నా ఇంట్లో ఉన్నది ఇదే అని చెప్పేసి ఆమె జ్ఞాపకం చేసింది. ఈ ఉదయం టిఎల్సి అనుదిన ఆహారం చూస్తున్నటువంటి మీరు, మరి మన జీవితంలో ఈ నూనె కుండ అనేటువంటిది ఉన్నదా? ప్రార్థనా దీపం అనేటువంటి ఆ దీపంలో కావలసినటువంటి తైలం, కావలసినటువంటి నూనె అనేటువంటిది ఉన్నదా? మనం భౌతికమైన వాటినే చూస్తాం, భౌతికంగా కావాల్సినవి అడుగుతాం. అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం. కానీ మనకి కావలసినవి మాత్రం, అంటే మనకి దేవునికి సంబంధించినటువంటి కావలసినటువంటి వాటిని మాత్రం మనం అడగలేక మిస్ అవుతూ ఉంటాం. ఈమె ఖచ్చితంగా చెప్పింది, అయ్యా నా ఇంటిలో, నా బ్రతుకులో ఉన్నది ఒకటే, ఈ యొక్క నూనె కుండ మాత్రమే నా హృదయంలో, నా జీవితంలో, నా కుటుంబంలో ఉన్నది అని చెప్పేసి ఆమె ఒప్పుకుంది. తర్వాత ప్రవక్త ఆమెతో అంటాడు, అవచనంలో మీరు గమనించినట్లు చివరి భాగంలో ఉన్నది శ్రేష్టమైనటువంటి మాట. ప్రవక్త ఆమెతో అంటాడు, అది తప్ప మరి ఏమీ లేదా అంటాడు. అది తప్ప ఏమీ లేదా అంటే, ఏమీ లేదయ్యా అని ఒప్పుకుంటుంది. ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం
ఏది దాయకూడదు, ఉన్నది ఉన్నట్లుగానే ఒప్పుకోవాలి. ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత మరి గలిలయ సముద్రంలోనికి చేపలు పడతానికి శిష్యులు వెళ్ళారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, పిల్లలారా మీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నదా అనగా అన్నప్పుడు వారు మొహమాటం కొద్దీ వారు లేనిది ఉన్నట్లుగా చెప్పలేదు, లేకపోతే ఏదో దాపరికం చేయలేదు, కానీ వారు ఖచ్చితంగా చెప్పారు, అయ్యా ఏమీ లేదని ఒప్పుకున్నారు. ఏమీ లేదని ఒప్పుకున్నప్పుడే దేవుడు వారి జీవితంలో కార్యం చేశాడు. కుడివైపున వాళ్ళు వేయండి అని ప్రవక్త ఎదుట ఈమె కూడా ఒప్పుకున్నది కాబట్టే ఆ ఖాళీ కుండల్ని, ఆ నూనె కుండని ఖాళీ అయిపోయినటువంటి కుండలో మరి దేవుడు ఎలీషా ద్వారా అద్భుతమైనటువంటి కార్యం మరి పొంగి పొర్లే రీతిలో, నూనె పొంగి పొర్లే రీతిలో మరి ఆమె కుటుంబంలో పొర్లెత్తే విధంగా చేశాడు. ఆమె జీవితం కూడా నిండి పొంగి పొర్లే విధంగా దేవుడు ఆస్వాదించాడు. ఆ విధంగా ఈ ఉదయం మన జీవితంలో కూడా మరి ఏది దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా దేవుని ఎదుట ఉన్నదేంటో చెప్పాలి, లేనిదేంటో చెప్పుకుని లేని వాటిని పొందుకోవాలి, ఉన్న వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించేవారుగా దేవుడి ఉదయం మిమ్మల్ని అందరిని కూడా ఆ విధంగా స్థిరపరచునగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఏ ఉదయంనైనా దివ్యమైన శ్రేష్టమైన లోతైనటువంటి మర్మం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఆనాడు నా తండ్రి మరి యజమాని అయినటువంటి ప్రవక్త దేవ ఎలీషా శిష్యరకం చేస్తున్నటువంటి ఆ ప్రవక్త అయినటువంటి శిష్యరికాన్ని మరి భర్తను కోల్పోయినటువంటి ఆమె జీవితంలో ప్రభువా దాపరికం లేకుండా ఉన్నదేంటో లేనిదేంటో జ్ఞాపకం చేసినప్పుడు ఏ విధంగా నాయన ఆమె జీవితంలో కార్యం జరిగిందో, ఆమె కుటుంబంలోనైనా ఆ లోటు ఏ రీతిగా దేవ భర్తీ చేయబడి పొంగి పొర్లే రీతిలో ఆమె కుటుంబం, ఆమె వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఏ విధంగా పొంగి పొర్లిందో మా జీవితం కూడా నా తండ్రి ఆ విధంగా పొంగి పొర్లేటువంటి కృపలో నాయన దేవ మీ ద్వారా దీవించబట్టుకు దేవ ప్రతి బిడ్డకు అట్టి ధన్యతను మీరు దయచేయండి. దేవా ఈ దేని కొరకైతే నన్ను మీ బిడ్డలు కనిపెడుతున్నారు, దేని కొరకైతే నన్ను మొరపెడుతున్నారు, దేని కొరకైతే నిరీక్షిస్తున్నారు, మీ చిత్తం అయితే వాటన్నిటిని కూడా మీరు అనుగ్రహిస్తూ దేవా నిండి పొంగి పొర్లేటువంటి కృపలో బిడ్డల యొక్క జీవితాలు దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.